అందరికీ శుభోదయం. నిన్న తరగతిలో మనం వచ్చేసరికి ఏంటి అంటే శివాజీ మహారాజు పరస్త్రీల పట్ల ఎలా ఉన్నాడు అంటే ఈ రాణివాసపు స్త్రీల పట్ల ఎలా ఉన్నాడు, సోమదేవుడు వచ్చేసరికి ఏంటి అంటే చేసినటువంటి తప్పేమిటి దాన్ని తెలియజేస్తూ అతను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఎలా క్షమాపణ అడిగాడు, ఏ విధంగా ఆయన వచ్చేసరికి ఏంటి అంటే తన కళ్ళలో గౌరవం భక్తి కనపడే విధంగా ఎలా ఉన్నాడు ఈ రాణివాసపు స్త్రీ దగ్గర. అలాగే ఈ సోమదేవుడు తను విజయం సాధిస్తాను అనేటువంటి ఉదయం సాధించాను అనేటువంటి గర్వంతో చేసినటువంటి పనిని దాన్ని కొంతవరకు అతను పక్కన పెట్టి కాస్త శాంతించి ఈ రాణివాసపు స్త్రీ దగ్గరికి వచ్చి కోపం తగ్గించుకొని భక్తి కలిగేలాగా ప్రవర్తించడం వరకు మనం అనేటువంటిది నేర్చుకున్నాం. దీన్ని అద్భుతంగా గడియారం వెంకట శేషశాస్త్రి గారు రాయడం అనేటువంటిది జరిగింది. దీని మొత్తం అంతా కూడా దేంట్లోంచి తీసుకున్నారు అంటే శివభారతము అనేటువంటి పాఠం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సరే, ఈ శివాజీ మహారాజు ఆ రాణివాసపు స్త్రీ ఇంకా భయం అనేటువంటిది పడుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ భయాన్ని దాన్ని పోగొట్టడం కోసం మా భారతదేశంలో ఈ స్త్రీలను ఎంత గౌరవంగా చూస్తారు, ఎంత గొప్పవారైనటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విధానంతో మనకి చెబుతూ ఉన్నాడు. ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు. దానిలో వచ్చేసరికి ఏంటి అంటే కొందరు ఉదాహరణ కొద్ది కొంతమంది స్త్రీల గురించి శివాజీ మహారాజు రాణివాసపు స్త్రీతో చెప్తున్నాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే తర్వాత పద్యంలో మనం అనేటువంటిది ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఆ పద్యంలో. హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జోలపాడిన పురంధ్రీలలామా యమధర్మరాజు పాశము త్రుంచి అదిలించి పతి భిక్ష కొన్న పావన చరిత్ర ధగధగ దహన మధ్యము పులరాశిగా విహరించియున్న సాధ్వీమ తల్లి పతి నిమిత్తము సూర్య భగవానుదయంబు అరికట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబ ఆడు బిడ్డలు అమలదే అమలపతి దేవతా తత్వ భాగ్యములు పోసి పుటినిల్లు మెట్టినిల్లు పెంచు పుణ్యసతులు కలరు భారతావని భాగ్య కల్పలతలు. అంటే ఆయన పురాణాల ప్రకారంగా ఈ భారత భూమిలో స్త్రీలు ఎంతటి గొప్పవారు, ఎంతటి గొప్ప పతివ్రతలైనటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా చెబుతూ ఉన్నాడు. కొంతమంది స్త్రీలని ఉదాహరిస్తూ వాళ్ళు చేసినటువంటి పనులని వాటన్నిటి గురించి చెప్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటి చెప్తున్నాడు ఏమని, హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జ్వలపాడిన పురంధ్రీలలామా. హరి అంటే విష్ణుమూర్తి, హరుడు అంటే శివుడు, బ్రహ్మ అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. మనందరికీ వాళ్ళ గురించి తెలుసు. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఒకరు సృష్టికర్త, ఇంకొకరు స్థితికారకుడు, మూడోది వచ్చేసరికి ఏంటి అంటే లయకారకుడు. అంటే ఈ సృష్టిని నడిపించేవారు ఒకరు, సృష్టించేవారు ఒకరు, దాన్ని లయం చేసేవారు ముగ్గురు. వీళ్ళని మనం త్రిమూర్తులు అని చెప్తాం. కాబట్టి వాళ్ళని చంటి బిడ్డలుగా చేసి జోల పాడిందంట ఒక పతివ్రతా స్త్రీ. అసలు ఎవరావిడ, ఆవిడ ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చింది చిన్న మనం కథ ద్వారా చూద్దాం. ఒకసారి ఈ హరిహర బ్రహ్మలకి ఎవరు వీలు అంటే త్రిమూర్తులు ముగ్గురికి కూడా, ఈ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి కూడా ఏంటి అంటే ఈ భూలోకంలో అత్యంత పతివ్రతా శిరోమణి ఎవరో తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగింది. కోరిక కలిగినప్పుడు వాళ్ళ భార్య అయినటువంటి బ్రహ్మదేవుని భార్య అయినటువంటి సరస్వతీదేవి, విష్ణువు భార్య అయినటువంటి లక్ష్మి, మహేశ్వరుడు శివుని భార్య అయినటువంటి పార్వతి, వీరి ముగ్గురికి కోరిక ఏమైనా కలిగింది అంటే ఈ ప్రపంచంలోనే పతివ్రతా శిరోమణిలో ఉన్నతమైనటువంటి ఆవిడ ఎవరు అనేటువంటి కోరిక కలిగింది సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి, పార్వతీదేవికి. సరే,
కనుక్కుందామని వాళ్ళ భర్తలను అడగగా వాళ్ళు ఏమని చెప్పారు అంటే, ఈ భూమి మీద పతివ్రత స్త్రీలలో ఉన్నతమైనటువంటి దాని కింద మనం చూసుకున్నట్లయితే భూలోకంలో ఉన్నటువంటి అనసూయాదేవి ఈమె అత్రి మహర్షి యొక్క భార్య. అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయాదేవిని పతివ్రతగా వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. పతివ్రత అంటే పతిని అనుసరించి మెసులుకొనేటువంటి స్త్రీ. కాబట్టి ఆ అనసూయాదేవి గురించి చెప్పడం అనేటువంటిది జరిగేసరికి చాలా చిన్నపుచ్చుకున్నటువంటి ఆ ముగ్గురు కూడా ఏమన్నారు అంటే, ఆమె ఎంతటి గొప్పగా, ఎలాగైనా సరే ఆమె ఈ పతివ్రతా ధర్మాన్ని దాన్ని మా ముందు నిరూపించండి అని చెప్పడంతో సరే అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ అత్రి మహర్షి ఆశ్రమానికి రావడం అనేటువంటిది జరిగింది. అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు అతిథి దేవో భవ అని మనం నిన్న చెప్పుకున్నాం. మొదట తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత ఉపాధ్యాయుడు, ఆ తర్వాత అతిథి దేవుడితో సమానం. అంటే మనకి చెప్పకుండా మన ఇంటికి వచ్చేటువంటి వాడు, అంటే తిథి వార నక్షత్ర కరణ యోగములు ఏవి కూడా చూడకుండా మన ఇంటికి వచ్చేవాడు అతిథి. కాబట్టి ఈ అత్రి మహర్షి అనసూయాదేవి యొక్క ఆశ్రమానికి త్రిమూర్తులే అతిథులుగా వెళ్ళారు. అతిథులుగా వెళ్ళేసరికి చాలా సంతోషించాడు ఈ అత్రి మహర్షి. వాళ్ళకి అర్ఘ్యపాద్యముల నుంచి కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీటిని అనేటువంటిది అందజేసి వాళ్ళకి తగిన విధంగా మర్యాదలన్నీ కూడా జరిపి వారిని తోడుకొని వచ్చి అక్కడ ఉచితమైనటువంటి ఆసనాల్లో వాళ్ళని కూర్చుండబెట్టి, మీరు రావడానికి కారణము అలాగే ఏంటి అంటే వారి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరేసరికి ఏంటి అంటే, త్రిమూర్తులు ముగ్గురు కూడా ఏంటి అంటే, మేము సాధారణంగానే వచ్చాము మహర్షి అని చెప్పినప్పుడు వారికి భోజన ఏర్పాట్లు చేయమని అనసూయాదేవితో చెప్పడంతో ఆవిడ ఏర్పాటు చేసి ఈ ముగ్గురిని కూడా ఏంటి అంటే ఉన్నతమైనటువంటి ఆసనాల మీద కూర్చుండబెట్టి అక్కడ చక్కనైనటువంటి ఆకు వేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అనేటువంటిది చేస్తూ ఉండగా ఈ ముగ్గురు కూడా ఏంటి అంటే, ఒక చిన్న వ్రతం ఉంది మాకు, ఎవరైతే మాకు భోజనం అనేటువంటిది పెడతారో వారు వచ్చేసరికి ఏంటి అంటే ఏమాత్రం ఒంటి మీద వస్త్రం లేకుండా మాకు భోజనం అనేటువంటిది వడ్డించాలి అని చెప్పేసేసి వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళ షరతులు చెప్పారు. అంటే ఇదంతా పరీక్ష చేయడమే, ఆవిడ యొక్క పతివ్రత ధర్మాన్ని, పాతివ్రత్యాన్ని పరీక్ష చేయడం కోసం వాళ్ళు ఆ రకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగా పరీక్ష చేసే క్రమంలో వాళ్ళు అడిగినటువంటి మాటకి ఒక్కసారిగా నిర్ఘాంతం పోయింది అనసూయాదేవి. నిర్ఘాంతం పోయి ఏమిటిది, వీరు ముగ్గురు ఇలాంటి కోరిక కోరుతున్నారే అని చెప్పి భర్తని అడగగా సరే అని చెప్పి సున్నితంగా దాన్ని వచ్చేసరికి ఏంటి అంటే తీసుకోమని చెప్పి చెయ్యమని చెప్తే సరే అతిథులుగా వచ్చినటువంటి వారిని ఆదరించకుండా పంపించడం అనేటువంటిది పాపం అవుతుంది. కాబట్టి ఎలాగైనా సరే మేము వచ్చేసరికి ఏంటి అంటే ఆ పని చేస్తామని చెప్పి ఆవిడ భర్త కమండలంలో ఉన్నటువంటి నీటిని తీసుకుని వాటిని మంత్రించి ఆ త్రిమూర్తులు ముగ్గురు మీద జల్లడం అనేటువంటిది జరిగింది. అలాగా నీరు జల్లినటువంటి మరుక్షణమే వాళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ ముగ్గురు కూడా చంటి పిల్లలుగా మారిపోయిన తర్వాత వారిని ఒక్కొక్కరిని చక్కగా తీసుకుని ఉయ్యాల వేసి అందులో పడుకోబెట్టి తన యొక్క పాలనిచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళు హాయిగా నిద్రపోయేలాగా చేసింది అనసూయాదేవి. తర్వాత వీరు ఎంతకాలమైనా తిరిగి రాకపోయేసరికి సరస్వతి, లక్ష్మి, పార్వతి ఈ ముగ్గురు కూడా ఏంటి అంటే అసలు ఏమై ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో భూలోకానికి రావడం అనేటువంటిది జరిగింది అత్రి మహర్షి ఆశ్రమానికి. అలా వచ్చినటువంటి సమయంలో వాళ్ళకు సంబంధించినంత వరకు అంటే వాళ్ళ భర్తలైనటువంటి ఈ ముగ్గురు ఎవరూ కనపడటం లేదు. అక్కడ 3 ఉయ్యాలలు ఉన్నాయి, 3 చంటి పిల్లలు పడుకొని ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. దాంట్లో వచ్చారు హాయిగా. ఏమైంది అనేటువంటిది తెలుసుకుని అత్రి మహర్షినికి అడగగా మా ముగ్గురికి
వచ్చేసరికి చిన్న పందెం వచ్చింది. దానిలో ఎవరు గొప్ప పతివ్రత అంటే మా భర్తలు ముగ్గురు కూడా ఏమని చెప్పారు అంటే అనసూయాదేవి అని చెప్పారు. కాబట్టి ఆమెను ఎలాగైనా పరీక్ష చేయండి అని చెప్పి మేము అనడంతో వాళ్ళు ముగ్గురు వచ్చారు. దయచేసి ఎలాగైనా మా భర్తలు ఎక్కడ ఉన్నారో మాకు చెప్పి పుణ్యం కట్టుకోండి అని చెప్పి అత్రి మహర్షిని వాళ్ళని కూడా ఆమె ప్రార్థించడంతో అనసూయాదేవి మరలా తిరిగి భర్త కమండలంలోని నీటిని గనక తీసుకుని ఆ యొక్క ముగ్గురి పిల్లల మీద మళ్ళీ చల్లేసరికి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వాళ్ళు మారడం అనేటువంటిది జరిగింది. అలాగా ఒక గొప్ప పతివ్రత శ్రీమూర్తి అయినటువంటి అనసూయాదేవి ఎంత చేసింది అంటే సృష్టికర్తలైనటువంటి బ్రహ్మని, సృష్టి స్థితికారకుడైనటువంటి విష్ణువుని, సృష్టికి లయకారకుడైన మహేశ్వరుని కూడా ఏంటి అంటే ఈ ముగ్గురిని కూడా చిన్న పిల్లలుగా మార్చేసి ఉయ్యాలలో ఊపిందమ్మా అని చెప్పి శివాజీ మహారాజు తన యొక్క ఈ రాణివాసపు స్త్రీలో అంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ రాణివాసపు స్త్రీకి చెప్పడం అనేటువంటిది చేశాడు. ఇంకా చెప్తున్నాడు ఏమని అంటే యమధర్మరాజు పాశము త్రుంచి అదిలించి పతిభిక్ష కొన్న పావన చరిత్ర అంటే వీలే కాదమ్మా. తర్వాత వచ్చేసరికి యమధర్మరాజు పాశమును త్రుంచి అంటే యమధర్మరాజు మనందరికీ తెలుసు, మనకి మరణం అనేటువంటిది సంభవించినప్పుడు యముడు తీసుకుని వెళతాడు అంటారు. కాబట్టి ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే యమధర్మరాజు చేతిలో ఆయువుని తీసుకునేటువంటిది పాశము అంటారు. కాబట్టి అటువంటి పాశాన్ని కూడా అదిలించి త్రుంచి పతిభిక్ష కొన్న పావన చరిత్ర. ఇంకొక స్త్రీమూర్తి గురించి చెప్తున్నాడు ఏమనంటే అలా తన భర్త ప్రాణాల కోసం యముడితో కూడా పోరాటం చేసినటువంటి స్త్రీమూర్తి గురించి చెప్తున్నాడు. ఆమె ఎవరు అంటే సావిత్రి. వీరు ఒకరైతే ఇక్కడ రెండు. ఈమె వచ్చేసరికి ఏంటి అంటే సత్యవంతుని యొక్క భార్య. సావిత్రి సత్యవంతుని యొక్క భార్య. దీనిలో అశ్వపతి కుమార్తె అయినటువంటి ఈ సావిత్రి, మద్ర దేశానికి చెందినటువంటి ఈ సావిత్రీదేవి ఆ యొక్క సత్యవంతుని ప్రేమించడం అనేటువంటిది చేసింది. ఆయన తండ్రి వచ్చేసరికి ఏంటి అంటే సాల్వ దేశానికి చెందినటువంటి వాడు. దానిలో యుద్ధం చేస్తున్నట్టు అంటే ఇతర రాజులతో యుద్ధం చేస్తూ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన యొక్క కళ్ళని కూడా పోగొట్టుకున్నాడు. సత్యవంతునితో కలిసి అతను అడవిలో నివాసం అనేటువంటిది ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అటువంటి ఆ వ్యక్తికి రాజ్యం ఉండగా ఆయన ప్రేమించడం అనేటువంటిది జరిగింది. అదే విషయం తండ్రితో చెప్పినట్లయితే తండ్రి కూడా సరేనన్నాడు. కానీ రాజ్యం అనేటువంటిది ఏమీ లేదమ్మా వాళ్ళకి, నీవు అలా ముద్దుగా పెంచుకోబడ్డటువంటి దానివి కాబట్టి చేసుకుని అంతగా సుఖపడవు అని చెప్తే నాకు ఆస్తిపాస్తులతో కాదు నా భర్త ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గంతో సమానం అని చెప్పి ఆ సత్యవంతుని వివాహం చేసుకోవడానికి దానికి ఆమె ఇష్టాన్ని తెలియజేసింది. ఈ సత్యవంతుని జాతకం గురించి దాని గురించి ఆ అశ్వపతి పూర్తి స్థాయిలో అడుగుగా ఆ సత్యవంతుడు సత్యమును అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు, ధర్మాన్ని పాటించేటువంటి వాడు, ఎటువంటి చెడు లక్షణాలు లేనటువంటి వాడు. కానీ అతని యొక్క ఆయుర్దాయం మాత్రం చాలా తక్కువ. కేవలం వివాహమైన తర్వాత 1 సంవత్సర కాలం మాత్రమే అతను జీవిస్తాడు అని చెప్పారు. చెప్పేసరికి అదే విషయాన్ని తన కుమార్తె అయినటువంటి సావిత్రితో చెప్తే నా భర్త నేను నాతో పాటు బతికినటువంటి ఆ సంవత్సర కాలం చాలు, అలాగైనా సరే ఆ భర్తని నేను పూర్ణాయుష్కుడిగా చేసుకోగలను నమ్మకం ఉంది, దయచేసి మీరు ఆ మమ్మల్ని అడ్డు పెట్టద్దు అని చెప్పడంతో సరే అని కూతురు ఇష్టాన్ని కాదనలేక వివాహం జరిపించాడు. వివాహం జరిపించి ఆయనతో పాటు అంటే సత్యవంతునితో పాటుగా ఈ సావిత్రీదేవి కూడా అడవులలోనే ఉండడం అనేటువంటిది చేసేది. అత్తామామల్ని సేవిస్తూ తన భర్త చెప్పినటువంటి విధంగా నడుచుకుంటూ ఉండడం అనేటువంటిది జరిగేది. ఒకనాడు ఇలా అయ్యి ఒక
ఒక సంవత్సర కాలం గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో సత్యవంతుడు ఫలములు తేవడానికి అడవిలోకి వెళుతున్న సందర్భంలో నేను కూడా మీతో వస్తాను అని చెప్పి ఆ సత్యవంతునితో పాటు సావిత్రి కూడా అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నటువంటి క్రమంలో గొడ్డలితోటి చెట్లని నరుకుతూ అలసిపోయినటువంటి సత్యవంతుడు కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆ సావిత్రిదేవి ఒడిలో అలా పడుకుని ఉండి ఆయన శ్వాస అనేటువంటిది ఆగిపోయింది. అలా ఉన్నటువంటి సమయంలో ఒకసారికి ఏంటి అంటే ఏమైంది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సావిత్రికి ఒక నల్లని రూపం కలిగినటువంటి వాడు, బంగారు వస్త్రములను ధరించినటువంటి వాడు, కోరలు కలిగి ఉండి కొమ్ములు కలిగి ఉన్నటువంటి ఒక రూపంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. కనపడి వచ్చేసరికి ఏంటి అంటే ఎవరు నీవు ఈ పక్కగా వస్తున్నావు అంటే, అమ్మా నీవు పరమ పతివ్రతా శిరోమణివి కాబట్టి నీ కంటికి నేను కనపడుతున్నాను, నన్ను యముడంటారు, నేను నీ పతి ప్రాణములు నీ భర్త ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పడంతో ఆ పాశమును వేసి ఆ భర్త ప్రాణములు ఆ సత్యవంతుని ప్రాణాలు తీసి వెళుతున్నటువంటి క్రమంలో అక్కడ తన భర్త యొక్క శరీరాన్ని వదిలి యముని వెంటనే వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సావిత్రిదేవి వెళుతోంది. అతను వెళుతున్నప్పుడు వెనక వెళుతూ ఉండేసరికి, అమ్మా నీవు నా వెంట రావడం అనేటువంటిది చాలా తప్పు అవుతుంది, ధర్మాన్ని తప్పిన దానికి అవుతావు. దీనిలో వచ్చేసరికి ఏంటి అంటే మనిషికి ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత నేను వాళ్ళ యొక్క ప్రాణాలను తీసుకుని వెళ్ళడం అనేటువంటిది నాకు విధిగా చేయవలసినటువంటి పని అని చెప్పడంతో వెనక పడుతూ ఉండేసరికి, సరే ఆమెకి ఒక వరాన్ని ఇద్దాం, ఏదో ఒక వరము, ఆ వరం అనేటువంటిది ఇస్తే ఆమె సంతోషించి వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి, తల్లి నీకు ఒక వరం ఇస్తున్నానమ్మా, నీ భర్త ప్రాణములు దక్క నువ్వు ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఏదైనా వరం కోరుకో అంటే ఆమె నా మామగారు రాజ్యాన్ని కోల్పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి నా మామగారికి రాజ్యాన్ని తిరిగి అందజేయమని చెప్పేసి చెప్పింది. తదాస్తు అన్నాడు. అయినా కూడా ఆ సత్యవంతుని ప్రాణాలతో పాటు ఎప్పుడు ముందు వెళ్తుంటే సావిత్రిదేవి కూడా ఆయన వెనకాలే వెళుతుంది. వెళుతూ ఉండేసరికి నువ్వు ధర్మవర్తివి అంటారే, ధర్మము తెలిసినటువంటి వాడి అంటారే, సమవర్తి అని చెప్పి అంటారే, నా భర్త ప్రాణాలు తీసుకొని పోతూ ఉంటే నన్ను మాత్రం వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నావు. నా భర్త ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం కదా, నేను నీతోనే వస్తాను అంది. అలా అనేసరికి ఏంటి అంటే యమధర్మరాజు ఆలోచించి మరొక్క వరం ఏదైనా కోరుకోమ్మా, నీ భర్త ప్రాణాలు తప్ప ఏ వరమైనా తీరుస్తానన్నాడు. సరే సావిత్రిదేవి వచ్చేసరికి ఏంటి అంటే వారిది సత్యవంతుడి తండ్రికి అంధుడైపోయి ఉన్నాడు, కళ్ళు లేవు కాబట్టి నా మామగారి యొక్క కళ్ళు అనేటువంటిది కనపడేలాగా చేయమని కోరుకుంది. సరేనన్నాడు యమధర్మరాజు. తర్వాత మరలా వెంటపడుతూ వెళ్తూ ఉంది. మరలా వెంటపడుతూ వెళ్తూ ఉండేసరికి ఏంటి అంటే ఆయనకి మరొక్క వరం ఇవ్వాలి అనేటువంటి దాంతో అడగడంతో, నా తండ్రి అయినటువంటి అశ్వపతికి పుత్ర సంతానం ఎవరూ లేరు, నా తర్వాత అంటే రాజ్యము అనేటువంటిది నా తండ్రి తర్వాత పాలించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా యొక్క తండ్రికి పుత్ర సంతాన ప్రాప్తి కలగజేయి అని చెప్పేసి అడిగింది. అడిగితే సరేనన్నాడు యమధర్మరాజు. ఇక మళ్ళీ వెంటపడి యముడితో పాటుగా వెళ్ళి ఉన్నటువంటి వైతరణి నది తీరాల వరకు కూడా ఆమె వెంటపడి వస్తూ ఉన్నప్పుడు ఉండేసరికి, ఏమిటమ్మా ఇలాగా నా వెంటపడి వస్తున్నావు అని చెప్పేసి అనేసరికి, నువ్వు ధర్మం తెలిసిన వాడివి అంటారే, క్షత్రియ కాంతకు వచ్చేసరికి ఏంటి అంటే 4 వరములు అనేటువంటిది ఇవ్వాలి, కేవలం నీకు 3 వరములు మాత్రమే ఇచ్చావు, ఇంకొక వరము కనుక ఇచ్చినట్లయితే నీవు ధర్మాన్ని వాణ్ణి పాటించిన వాళ్ళకి అవుతావు అని చెప్పి అనడంతో యమధర్మరాజు సరే వరం కోరుకో అన్నాడు. అందులో భర్త ప్రాణములు తప్ప అనేటువంటి మాట ఆయన అనలేదు. అప్పుడు అది విన్నటువంటి సావిత్రిదేవి, సరే నీవు నా భర్త ప్రాణములు తప్ప వరం ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి నేను ఇప్పుడు వరం కోరుకుంటున్నాను, సార్వదేశాధిపతి అయినటువంటి ఆ జుమత్సేనుడి యొక్క కుమారుడైనటువంటి సత్యవంతుడి ప్రాణాలు నాకు తిరిగి ఇచ్చేయి అని చెప్పేసి అడగడంతో యమధర్మరాజు ఈ సత్యవంతుని యొక్క ప్రాణాలని వాటిని కూడా ఏంటి అంటే తిరిగి అతని శరీరంలో ప్రవేశపెట్టి, వీరు చిరకాలము కూడా ఏంటి అంటే ఆ రాజ్యాన్ని పరిపాలన చేసి మీ వంశం అనేటువంటిది వృద్ధి చెంది గొప్పగా బతుకుతారమ్మా అని చెప్పేసి ఆ యమధర్మరాజు వరం ఇవ్వడం జరిగింది. అందుకనే చెప్తున్నాడు దాంట్లో
ఒకసారి. యమధర్మరాజు పాశము త్రుంచి అది నుంచి పతి భిక్ష కొన్న పావన చరిత్ర. ఒకసారి ఏంటి అంటే భర్త ప్రాణములు అనేటువంటివి యమధర్మరాజు పాశాన్ని కూడా తీసి పారేసి దక్కించుకున్నటువంటి స్త్రీమూర్తి ఈ సావిత్రీదేవి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా చెప్తున్నాడు, ధగధగ దహన మధ్యం పులరాశిగా విహరించి ఉన్న సాధ్వీమ తల్లి. రామాయణంలో మనకి సీతాదేవి తెలుస్తుంది. సీత రాముడు లంకలో ఉన్నటువంటి రావణాసురుడిని చంపిన తర్వాత రాముడు వచ్చేసరికి ఏంటి అంటే, ఇంతకాలం నీవు పరపురుషుల చెంతన ఉన్నావు కాబట్టి నీవు అగ్ని ప్రవేశం చేయమని అడిగాడు. అగ్ని ప్రవేశం చేయమని అడిగేసరికి చాలా బాధపడ్డటువంటి ఆ సీతాదేవి అగ్నిలో దూకడానికి సంసిద్ధరాలై అగ్నిలోకి దూకడం అనేటువంటిది చేసిన తర్వాత ఆ అగ్ని కూడా ఎలా మారిపోయిందయ్యా అంటే పూల పాన్పులాగా మారిపోయింది. మంటలలో దూకితే కాలిపోయేటువంటి శరీరం, కానీ ఆమె మంటలోకి దూకగానే ఆ మంటలు అంతా చల్లారిపోయి ఒక చక్కని పూల పాన్పుగా అదంతా కూడా మారిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ అగ్నిదేవుడు తిరిగి వచ్చి, నేను ఎంతటి పవిత్రుడనో నీ భార్య సీత కూడా అంతటి పవిత్రురాలు అని చెప్పి రాముడికి చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకనే ధగధగదహన మధ్యము పులరాశిగా విహరించి ఉన్న సాధ్వీమ తల్లి. సీత గురించి చెబుతూ ఉన్నాడు. దాంట్లో శివాజీ మహారాజు రాణివాసపు స్త్రీకి. తర్వాత ఇంకా చెప్తున్నాడు ఏమని, పతి నిమిత్తము సూర్య భగవానుదయంబు అరికట్టు నిలుపు పుణ్యముల పంట. భర్త ప్రాణాలనేటువంటిది దక్కించుకోవడం కోసం ఉదించే సూర్యుడిని కూడా ఆపేసినటువంటి స్త్రీమూర్తి ఒకరు ఉన్నారమ్మా. ఆమె ఎవరు అంటే సుమతి. ఆమె భర్త వచ్చేసరికి ఏంటి అంటే కౌశికుడు. కౌశికుడు అనేటువంటి మహర్షి. ఆయన వచ్చేసరికి ఏంటి అంటే శివారాధకుడు మొత్తం. దానిలో వచ్చేసరికి ఏంటి అంటే ఒకనాటి సమయంలో వచ్చేసరికి ఏంటి అంటే కుష్ఠు వ్యాధిగ్రస్తుడై, అంటే చేసినటువంటి కర్మల ఫలితంగా పాపకర్మల ఫలితంగా కుష్ఠు వ్యాధిగ్రస్తుడై ఉండి ఉన్నటువంటి ఆయనని ఈ సుమతి ఒక చంటి పిల్లవాడిలాగా సేవలు అనేటువంటిది చేస్తూ కాలం వెలుదీస్తున్న సమయంలో ఈ కౌశికుడి యొక్క మనస్సుని మార్చడం కోసం, అలాగే ఈ సుమతి యొక్క పతివ్రత ధర్మాలని వాటన్నిటినీ కూడా ఏంటి అంటే లోకానికి తెలియజేయడం కోసం ఏంటి అంటే చిన్న పరీక్షగా ఈయన మనసులో వేశ్య దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి కోరికని కలిగించాడు భగవంతుడు. ఆ భగవంతుడు కలిగించినటువంటి దాని ప్రకారం ఈ భార్యని నాకు వేశ్య దగ్గరికి తీసుకుని వెళ్ళమని అడిగితే అతను వచ్చేసరికి ఏంటి అంటే కుష్ఠు వ్యాధిగ్రస్తుడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అతని భర్త చెప్పినటువంటి మాటని ఎలాగైనా సరే పాటించాలి అనేటువంటి ఆ పతివ్రత ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేటువంటి సరే అని చెప్పి ఒక బుట్టలో ఆ భర్తని పైన కూర్చుండబెట్టుకుని తన తలపైన వచ్చేసరికి ఏంటి అంటే ఆ బుట్టని పెట్టుకుని మోసుకుని ఆ వేశ్యావాటికల వైపుకు వెళుతూ ఇలా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ కౌశికుడికి వచ్చే వెళ్ళేటువంటి దారులు, అంటే ఈ సుమతి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో వచ్చేసరికి ఏంటి అంటే మాండవ్యుడు అనేటువంటి ఋషి కొరత వేయబడి ఉన్నాడు. కొరత వేయబడి ఉండడం అంటే శూలం ఒకదాన్ని పాతి మనిషిని తలకిందులుగా దానికి వేలాడదీసినటువంటి ఒక శిక్షలో భాగంగా ఆ మాండవ్యుడు ఉండడంతో ఇలా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో పైన కొరత వేయబడినటువంటి ఆ మాండవ్యుడిని చూడకుండా ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో ఈ సత్యవంతుని ఈ కౌశికుడి యొక్క కాలు ఈ మాండవ్యుడికి తగిలి విపరీతమైనటువంటి బాధ కలగడంతో అతడు వచ్చేసరికి ఏంటి అంటే ఈ కౌశికుడిని శాపం పెట్టాడు. ఎవరైతే నాకు ఈ బాధని కలగజేస్తే ఉన్నాడో అతడు సూర్యోదయానికల్లా మరణిస్తుగాక, అంటే సూర్యుడు ఉదయించగానే చనిపోతాడు అని చెప్పి శాపం పెట్టేసరికి ఆ మాటలు ఉన్నటువంటి సుమతి, నేనే కనుక పతివ్రత ధర్మాన్ని పాటించినటువంటి దాన్ని అయితే నా భర్త ప్రాణములు పోకుండా ఉండాలి అంటే సూర్యుడు అనేటువంటి వాడు అసలు ఉండకూడదు అని చెప్పి శాపం అనేటువంటిది, అంటే ఆయన ఉదయించకూడదు అసలు అని చెప్పి శాపం అనేటువంటిది పెట్టింది. ఆ శాపం పెట్టేటువంటి శబ్దానికి
సూర్యుడు ఉదయించడం ఆపేశాడు. సూర్యుడు ఉదయించకపోతే ప్రాణకోటి అనేటువంటిది బతికే అవకాశం లేదు. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవాలన్నా ఆ తయారు చేసిన ఆహారాన్ని పక్షులు కానీ అలాగే జంతువులు కానీ మనుషులైనటువంటి మనమైనా తినాలి అన్నా కూడా ఏంటి అంటే సూర్యుడు ప్రాణాధారం. కాబట్టి సూర్యుడు అలా అయిపోయేసరికి లోకములంతా బాధపడుతూ ఉంటే త్రిమూర్తులు ముగ్గురు కలిసి అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎలాగైనా సరే సుమతిని ఒప్పించి ఆమె పెట్టినటువంటి శాపాన్ని దాన్ని కూడా ఉపసంహరించుకోమనమ్మా అని చెప్పడంతో సరేనని ఆ శాపాన్ని దాన్ని ఉపసంహరించుకోమని అనసూయాదేవి ఆమెతో చెప్పడంతో సరేనని ఆ శాపాన్ని ఉపసంహరించుకుంది. శాపం ఉపసంహరించుకున్న తర్వాత కౌశికుడు మరణించాడు. మరణించిన కౌశికుడిని అనసూయాదేవి తిరిగి బతికించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ అలాంటి ఒక నలుగురు ఉదాహరణలు అనేటువంటివి తీసుకుని, ఒకరు అనసూయాదేవి, 2 సావిత్రీదేవి, 3 సీత, 4 సుమతి, ఇలా 4 ఉదాహరణలు చేసి ఆమెకు చెబుతున్నాడు. ఇట్టి భరతాంబ ఆడబిడ్డలు, అలాంటి మా ఈ భరతమాతకు పుట్టినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో ఉన్నారమ్మా. వాళ్ళు పుట్టినింటికి మెట్టినింటికి కూడా, అంటే తాను జన్మించినటువంటి ఇంటికి అలాగే తాను ఏ ఇంట్లో అయితే అడుగు పెట్టారో వాటన్నిటికీ కూడా గొప్ప పేరుని తీసుకొని రావడం అనేటువంటిది చేశారు. కాబట్టి మా దేశంలో అంటే స్త్రీమూర్తులైనటువంటి మీరు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదమ్మా, అంత గొప్పవారు మీరు అని చెప్పి స్త్రీల యొక్క గొప్పతనాన్ని దాని గురించి కూడా ఏంటి అంటే శివాజీ మహారాజు చెప్తూ ఉన్నాడు. ఇది మనకి పరీక్షల్లో కూడా ఎక్కువ సార్లు అడగడానికి అవకాశం ఉంది. శివాజీ మహారాజు ఏ ఆడవారి గురించి మన పాఠ్యాంశాల్లో చెప్పడం జరిగింది అని చెప్పి, కాబట్టి వీళ్ళ నలుగురి గురించి రాయడం అనేటువంటిది చేస్తే సరిపోతుంది. తర్వాత ఏంటి అంటున్నాడు, ఇంకా చెప్తున్నాడు. ఆవిడ ఇంకా భయపడుతూనే ఉంది కాబట్టి ఏంటి అంటే తర్వాత చెప్తూ ఉన్నాడు. చూడండి తర్వాత పద్యం వచ్చేసరికి ఏంటి అంటే, అనలజ్యోతులని పతివ్రతల పాపాచారులైడాయు భూజనులెల్లన్ నిజ సంపదల్ దొరగి అస్తద్వస్తులై కోరే విత్తనమే నిల్చునే మున్నెరుంగమే కులస్య బ్రహ్మ సంతానము ఓ జననీ హైందవ భూమి నీ పగిది దుశ్చారిత్రముల్ సాగునే చెప్తూ ఇంకా దాంట్లో చెప్తున్నాడు. అనలజ్యోతుల వచ్చేసరికి ఏంటి అంటే అనలము అంటే ఏంటి అంటే అగ్ని. కాబట్టి అగ్ని తేజస్సుతో ఉన్నటువంటి నీ పతివ్రతల, నీ అంటే నీలాంటి పతివ్రతల పట్ల పాపాచారులై పాపము చేయడమే ఆచారముగా కలిగినటువంటి వారై రాయు భూజనులెల్లా చేయాలి అని ఎవరైతే అనుకుంటారో ఆ భూజనులెల్లా ఉన్నటువంటి ఆ భూమిలో ఉన్న జనులందరూ కూడా నిజ సంపదలు తొలగి, వారికి ఉన్నటువంటి సంపదలన్నీ కూడా తొలగిపోయి అస్తద్వస్తులైపోరే, నాశనం అనేటువంటిది అయిపోతారు. విత్తనమే నిల్చునే, ఇక్కడ విత్తనము అంటే అర్థం ఏంటి అంటే విత్తనము అంటే వంశము అనే అర్థం. విత్తనము అంటే మొక్క నుంచి మనం ఎలా అయితే తీసుకుని దాన్ని భూమిలో పాతే వేరే మొక్క ఎలా అయితే వస్తుందో, ఇక్కడ విత్తనము అంటే ఏంటి అంటే తన యొక్క భర్త ద్వారా తనకి కుమారుని వాళ్ళని ప్రసాదించడం ద్వారా వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళ వంశం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. మొక్క ఎలా పెరుగుతుందో వాళ్ళ వంశం కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ కూడా విత్తనమే నిల్చునే, వంశం అనేటువంటిది నిలుస్తుందా అంటున్నాడు. నిలవదు. మాకు పైన చెప్పినటువంటి ఈ నలుగురు పతివ్రతలే కాదమ్మా, ఇంకా దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే నాశనం అయిపోయినటువంటి వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. ఏమని? మున్నెరుంగమే పులస్య బ్రహ్మ సంతానము. అమ్మా, స్త్రీలతో కనుక వాళ్ళ పట్ల అమర్యాదగా కనుక ప్రవర్తించినట్లయితే మాకు తెలుసమ్మా, మున్నెరుంగమే మాకు తెలియదా? ఎవరి గురించి? పులస్య బ్రహ్మ సంతానము. ఎవరు అంటే పులస్యుడు, బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి పులస్యుడు. పులస్యుని యొక్క కుమారుడు ఎవరు అంటే విశ్రవసుని యొక్క కుమారుడు వచ్చేసరికి ఏంటి అంటే రావణుడు. రామాయణంలో ఉన్నటువంటి దాంట్లో సీతని ఎత్తుకొని వెళ్ళినటువంటి వాడు ఈ పులస్యుడి యొక్క కుమారుడు విశ్రవసుని యొక్క కుమారుడు రావణాసుడు. కేవలం సీతాదేవిని అపహరించి తీసుకొని రావడం వల్ల ఈ
పులస్య బ్రహ్మ యొక్క సంతానం అంతా కూడా ఏంటి అంటే నాశనం అయిపోయింది, వాళ్ళ వంశమే లేకుండా పోయింది. ఎందుకు? పులస్యుడి యొక్క కుమారుడు విశ్రవసుడు వీళ్ళకి వచ్చేసరికి ఏంటి అంటే రావణాసుడు, కుంభకర్ణుడు, అలాగే విభీషణుడు, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఉన్నారు. వీళ్ళందరూ ఆ దాంట్లో సీత పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి రావణ, కుంభకర్ణులు వాళ్ళు కూడా ఏంటి అంటే చనిపోవడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే రావణాసుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడి యొక్క కుమార్తె ఉంది. ఆయనకు వచ్చేసరికి ఏంటి అంటే కుమారుడు లేకపోవడంతో ఈ వంశం అంతా కూడా ఏంటి అంటే నాశనం అనేటువంటిది అయిపోయింది. అలాగా పులస్య బ్రహ్మ సంతానం, ఆ సంతానం గురించి మాకు తెలియదమ్మా. ఓ జనని, ఓ తల్లి, ఈ హైందవ భూమి, ఈ భారత భూమి నీ ప్రగతి దుశ్చారిత్రములు సాగునే, నీలాంటి పతివ్రతల పట్ల దురాచారములు, చెడ్డ పనులు అనేటువంటివి సాగుతాయా అంటే సాగవమ్మా, మీరు మీ పట్ల ఎటువంటి దురాచారాలు మేము చెయ్యము అని చెప్తున్నాడు దాంట్లో. తర్వాత చూడండి ఒకసారి. యవన పుణ్యాంగనామణి వగదుగాక హైందవుల పూజ తల్లి ఇట్లందరాదే, నిదు రూపము నాయందు లేదు అయినా కనని తల్లివిగా నిన్ను గారవింతు. ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే అమ్మా, యవన పుణ్యాంగనామణి పోగాక, నీవు యవన దేశానికి చెందిన స్త్రీవి అయితే అవ్వచ్చు. అంటే ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు భారతీయ స్త్రీలు, వారిని గౌరవిస్తారు, మమ్మల్ని ఎక్కడ అపహాస్యం చేస్తారో, మమ్మల్ని ఎక్కడ తప్పుగా చూస్తారో నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఆ యవన దేశానికి చెందినటువంటి స్త్రీవి అయితే అవ్వచ్చు. తల్లి, మా భారతీయుల పూజను అందుకో. నీదు రూపము నాయందు లేదు అయినా, అమ్మా నీలాంటి అందమైనటువంటి రూపం నా దగ్గర లేకపోయినట్లయినా కూడా కనని తల్లివిగా నిన్ను గారవింతు, నన్ను కనకపోయినా నిన్ను నా తల్లిలాగా భావించి నిన్ను గౌరవంగా చూసుకుంటానమ్మా అని చెప్తూ ఉన్నాడు శివాజీ మహారాజు. అంటే తన తల్లి జిజియాబాయి లాగా ఈ రాణివాసపు స్త్రీని భావించి చెప్పాడు. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఒక బానిసగా నిజంగా చెప్పాలంటే శివాజీ మహారాజు ఆ సర్దారుని దాన్ని బంధించి తీసుకుని వచ్చిన తర్వాత రాణివాసపు స్త్రీ ఒక బందీ అవుతుంది. కానీ ఆమెకి తన తల్లితో సమానమైనటువంటి పదాన్ని ఇచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. చెప్పేది తర్వాత ఇంకా చెప్తున్నాడు. తర్వాత పద్యం ఒకసారి చూడండి. మా సర్దారుండు తొందరన్బడి అసన్మార్గం బునన్బోయే ఈ దోషంబున్ కని నొచ్చుకోకు, నిన్ను చేతున్ నీ గృహం విప్పుడే, నా సైన్యమున్ తోడుగా పనిచెదన్, నా తల్లిగా తోడుగా తోసిల్లన్ నడిపింతు, నీ కనులయందు తాల్మి సారింపుమి. చెప్తున్నాడు ఇంకా ఏమిటి అంటే మా సర్దారుండు తొందరన్బడి అసన్మార్గం బునన్బోయే, మా సర్దారుడైనటువంటి సోదేవుడు తొందరపడ్డాడమ్మా, విజయం సాధించాలనే గర్వంతో తొందరపడి అసన్మార్గంబుననిపోయి మంచిది కానటువంటి మార్గంలో వెళ్ళిపోయాడు. ఈ దోషంబును కని నొచ్చుకోకు, అతడు చేసినటువంటి ఈ దోషపూరితమైనటువంటి పనిని తెలుసుకుని నీవు ఏమాత్రం బాధపడవద్దమ్మా. నిన్ను చేతున్ నీ గృహం ఇప్పుడే, నిన్ను ఇప్పుడే నీ ఇంటికి దిగపెడతాను. నా సైన్యము తోడుగా పనిచెదన్, నా సైన్యాన్ని నీవు తోడిచ్చి పంపిస్తానమ్మా. నా తల్లిగా తోడుగా, చాలా చెప్తున్నాడు దాంట్లో. నా తల్లిగా అంటే నా తల్లితో సమానమైనటువంటి దానిగా, నా తోడుగా. తోడుగా అంటే ఏంటి అంటే నా తల్లి కడుపున నాకు తోబుట్టుగా పుట్టినటువంటి దానిగా, అంటే ఒక చెల్లిలాగా నిన్ను భావించి దోసిల్లన్ నడిపింతు, అంటే నా తల్లిని కానీ నా యొక్క సహోదరి ఎవరైతే ఉన్నారో వారిని ఎంత గౌరవంగా అయితే నేను చూసుకుంటానో అంత గౌరవంగా నిన్ను చూసుకుని అని చెప్పి నీ రాజ్యానికి తీసుకొని వెళ్ళి దిప్పుతానమ్మా. నా సైన్యానికి తోడించి నీ కనులయందు తాల్మి సారింపుమి. కాబట్టి నీ కళ్ళలో భయాన్ని పోగొట్టుకో, నీ కళ్ళలో మా పట్ల జాలిని చూపించు. ఏ పొరపాటున నువ్వు నోటి వెంట శాపం లాంటిది ఇచ్చావంటే మొత్తం నాశనం అయిపోతుందమ్మా మా వంశం, అందుకని నీ కళ్ళలో జాలి చూపించు అని చెప్పేసి అంటున్నాడు. చెప్పి ఆ తర్వాత పద్యంలో చూడండి. అనికొండాడి పతివ్రతాహిత సుపర్యాధుర్యుండాతడు ఆ యవన కాంతామణి కర్హస్కృతులను
ఆమెకు తెలియజెప్పి ఆ యవన కాంతామణికి అంటే ఆ యవన దేశస్థురాలైనటువంటి ఈ రాణివాసపు స్త్రీకి అర్హస్మృతులను అనర్పణ చేసి ఆమెకి కావాల్సినటువంటి విధంగా అన్ని సదుపాయాలని వాటన్నిటినీ కల్పించి అలాగే ఈ ఓడిపోయినటువంటి సర్దారు ఎవరైతే ఉన్నారో చేసేత చిక్కిన సర్దారుని చేతికి చిక్కిన ఈ సర్దారుని కూడా ఏంటి అంటే బంధించడం ఆ బంధనాల నుంచి విముక్తుని చేసి తీసుకొని వచ్చి వాళ్ళని ఈమె పుట్టిన వెళ్ళైనటువంటి బీజాపురం అనేటువంటి ప్రాంతానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. ఈ బీజాపురం అనేటువంటి ప్రాంతానికి పొవిడే వచ్చేసరికి ఏంటి అంటే ఆమెని ఈ సర్దారుకి ఇచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి ఈ సర్దారుని ఆ రాణివాసపు స్త్రీలని కొంత ధనాన్ని అలాగే తన సైన్యాన్ని దాన్ని కూడా ఏంటి అంటే తోడించి బీజాపురానికి దానికి కూడా ఏంటి అంటే పంపించి వేశాడు శివాజీ మహారాజు. అంటే ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ సభలో ఉన్నటువంటి సభికులందరికీ చెప్తున్నాడు ఏమని? సోందేవు తర్వాత పద్యంలో చూడండి. శివరాజంతట సోందేవు ముగమై స్త్రీరత్నముల్ పూజ్యులు లేదవమానంబు ఘటింపరాదు ఇది మదీయాదశ్చ సముశ్చయము ఈధములి ఆజ్ఞ అవశ్యము మోవవలె నీ తాత్పర్యము చూచి లోకువ చేకూరి వినించి నీ ఎడదొసంగుల్లేమి భావించి చెప్తూ ఉన్నాడు. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే శివరాజంతట సోందేవు ముఖమై ఇంత తప్పుకి కారణమైనటువంటి సోందేవుడు ఇంకా భయంతో ఆ శివాజీ మహారాజు యొక్క పాదముల చెంతనే సింహాసనం దగ్గర అలా కూర్చుండిపోయి ఉన్నాడు. అందుకని అతని చూస్తూ శివరాజంతట సోందేవు ముఖమై ఆ సోందేవుడితో చెప్తున్నాడు ఏమని? అతన్ని చూస్తూ స్త్రీరత్నముల్ పూజ్యులు సరే స్త్రీలు రత్నము వంటి స్త్రీలు అందరూ కూడా ఏంటి అంటే పూజింపదగినటువంటి వారు, ఏ అవమానంకు ఘటింపరాదు, వాళ్ళకి ఎటువంటి అమర్యాద కానీ అవమానం కానీ ఎప్పుడూ కూడా చేయడం అనేటువంటిది చేయకూడదు. ఇది మదీయాదర్శ సముచ్చయము, ఇది నా యొక్క ఆదర్శము, నేను పాటించేటువంటి విధి విధానము మదీయాదర్శం. ఈ ఆజ్ఞము అవశ్యము అవ్వాలి. మీరందరూ కూడా ఏంటి అంటే ఈ ఆజ్ఞ అంటే స్త్రీల పట్ల వారి పట్ల కూడా ఏంటి అంటే గొప్పగా ప్రవర్తించేటువంటి ఈ ఆజ్ఞని వాళ్ళకి ఏ విధమైన మర్యాద కాకుండా మీరనేటువంటిది చూసుకోవాలి. కాబట్టి నీ తాత్పర్యము చూసి నీ మనసులో నీవు చెప్పినటువంటి విషయాన్ని వాటన్నిటినీ కూడా నేను మళ్ళీ మళ్ళీ తలుచుకొని నీ ముఖం అంతా చూసి నీవు తప్పు ఏమీ చేయలేదు అనేటువంటిది నేను భావిస్తున్నాను. నీ దోషములు నీ ఎడ దోషములు లేని భావించితే నీవు ఏ విధమైనటువంటి దోషము కూడా చెయ్యలేదు అని నేను భావిస్తున్నాను అని చెప్పి శివాజీ మహారాజు సోందేవునితో చెప్పడం అనేటువంటిది జరిగింది. సోందేవునితో అలాగే రాణివాసపు స్త్రీని కూడా గౌరవించి పంపించడం అనేటువంటిది జరిగింది. ఇందులో మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఆ పద్యాలు అవి ఉన్నాయి. ఆ పద్యాలు చాలా చాలా మనకి పరీక్షల్లో అడిగినటువంటివి. జాగ్రత్తగా వాటిని చదువుకోండి.